బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఓ రేంజ్లో పిచ్చి స్టార్ట్ అయింది. అసలు సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు పిచ్చెక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది ఆ సినిమాకు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా అంటే అసలు ఏం చేస్తున్నాడు అనేది టెన్షన్ పెరిగిపోతుంది ఆడియన్స్కు. తన సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు జక్కన్న. రీసెంట్గా మహేష్ బాబు సినిమాపై ఓ ఆఫ్రికా సఫారీలో ఓ అప్డేట్ ఇచ్చాడు. ఆ వీడియో ఫొటోస్ ఇప్పుడు యమ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. గత సినిమాల మాదిరిగా లేట్ చేయకుండా ఈ సినిమాను ఫినిష్ చేయాలని జక్కన్న పట్టుదలగా ఉన్నాడు. అందుకే లొకేషన్స్ విషయంలో కూడా ఆలస్యం చేయడం లేదని టాక్. మహేష్ బాబు సినిమాకు ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ ఫైనల్ అయ్యాయని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సినిమా విషయంలో రాజమౌళి విజన్ ఈసారి ఓ లెవెల్లో ఉంటుందని, ఊహించని రేంజ్ లో ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ ను ఈసారి ఎయిమ్ చేశాడంటూ కమెంట్స్ కూడా వినబడుతున్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ఏంటో చెప్పిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళాడు. ఆస్కార్ అవార్డు కొట్టడంతో ఇప్పుడు జక్కన్న సినిమాలపై హాలీవుడ్ రేంజ్లో కూడా చర్చ మొదలైంది. ఈ టైంలో హీరో కమ్ నిర్మాత రానా, రాజమౌళి, మహేష్ బాబు కాంబోపై ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఆ చిత్రం అన్ని బ్యారియర్స్ను బ్రేక్ చేస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పాడు రానా. హాలీవుడ్ సినిమా అమెరికాలో ఎలా రిలీజ్ అవుతుందో ఆ మూవీ కూడా అదే రేంజ్లో రిలీజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నాడు. తప్పకుండా అది జరుగుతోందని కాలర్ ఎగరేశాడు. ఇంతకుముందు ఇండియన్ సినిమా అంటే వేరే దేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసని, ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదన్నాడు. ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఓటీటీలతో సినిమాల పరంగా భాషా పరిధులు తొలగాయన్న రానా పెద్ద సినిమాలే కాదు, మన స్థానిక కథలతో కూడా రూపొందించిన ఇండిపెండెంట్ చిత్రాలను చూసేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్నాడు. రానా కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ లుక్ చూసిన వాళ్ళు ఇది ఖచ్చితంగా హాలీవుడ్ను టార్గెట్ చేసిన సినిమా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి జక్కన్న ప్లాన్ ఏంటో చూడాలి.